సమయం ఇచ్చిన అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. అందును బట్టి నేను ఎంత బిజీగా ఉన్నా కూడా పొద్దున్నుంచి ఉదయం అమ్మగారు నాకు కాల్ చేసి, ఈ విధంగా నీవు వాక్యం చెప్పాలి, సాయంత్రం లైవ్‌లోకొచ్చి అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. సో, ఆ విధంగా సమయానుకూలంగా దేవుడు ఈ కొద్దిపాటి సమయాన్ని నాకు దయచేసి, మీ ముందుకు రావడానికి నాకు ఈ కృపను బట్టి, నేను ఇలా మీ ముందు వాక్యం చెప్పడానికి తగిన కృపను బట్టి నాకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టార్ట్ చేసే ముందరగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేద్దాము. సో, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెంతగానో వందనములు, స్తోత్రార్పణలు తెలుపుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి, నేనిక్కడ బెంగుళూరు ప్రాంతములో నేనిక్కడ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అమ్మగారి ద్వారా మీరు మాట్లాడి, అయ్యా మీ ముందుకు, మీ ప్రజల ముందుకు నన్ను తీసుకొని వచ్చిన విధానమును బట్టి వందనములు, స్తోత్రములు తెలుపుకుంటున్నాను ప్రభువా. కనికరం చూపండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా నేను నీ వాక్యాన్ని నేను చెప్పుటకు ఏమాత్రమును కూడా ఎన్నికలేని వాడను తండ్రి. అయోగ్యుడను, అపాత్రుడను ప్రభువా. అయ్యా మట్టివారి వాడను ప్రభువా. అవును తండ్రి, మీ మాట చొప్పున మీ నోటి బూరగా వాడుకొనుటలో సహాయం చేస్తురమని అడుగుచున్నాను ప్రభువా. నీవే ముందుండి నీ ప్రజలకి ఏమైతే చెప్పాలనుకుంటున్నావో అది నా ద్వారా మాట్లాడించుటలో సహాయం చేస్తురమని నీకే ఘనత, మహిమ, ప్రభావములు అర్పించుకొనుచు నన్ను నేను తగ్గించుకొనుచు నీ నామాన్ని హెచ్చించుకొనుచు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రేమతో బతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో, మొదటగా నా పేరు పీటర్ పాల్ అండి. సో, నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మన వాక్యంలోకి వెళదాము. సో, నేను బెంగుళూరు ప్రాంతంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో నేను డిప్యూటీ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. సో, మీ ముందుకు రావడానికి గల కారణము, నేను కూడా కృపా అగ్ని షారోన్ మినిస్ట్రీలో నేను కూడా ఒక విశ్వాసిగా నేను కూడా మందిరానికి వస్తూ ఉండేవాడిని గతంలో. అమ్మగారి ద్వారా ప్రేరేపింపబడి దేవుడు మాట్లాడిన విషయాలను బట్టి అమ్మగారు నాకు ఉదయం తెలియజేయడం జరిగింది. ఈ విధంగా నీవు లైవ్ లోకి వచ్చి వాక్యం చెప్పాలనే ఉద్దేశంతో. సో, మనం కూడా ఆలస్యం చేయకోకుండా ఈ ఒక వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. సో, మొదటగా మన అంశం ఏంటంటే తొందరపడవద్దు, కనిపెట్టు. సో, మనం ఎటువంటి విషయాల్లో క్రైస్తవులుగా మనం ఎటువంటి విషయాల్లో తొందరపడుతూ ఉంటాము, క్రైస్తవ జీవితంలో మన తొందరపాటు ఏ విధంగా అది ముందుకు తీసుకెళ్తుంది, ఏ విధంగా కారణాలు చేకూరుస్తుంది అనే దాన్ని బట్టి మనం మాట్లాడుకున్నాం. క్రైస్తవ జీవితం అనే కాదు, ఎవరి జీవితంలో చూస్తే మనము ఎక్కువగా తొందరపాటు జీవితాన్ని మనం కలిగి ఉంటాం మన జీవితంలో. సో, చాలా సందర్భాల్లో ఎవరితోనైనా కొట్లాడినప్పుడు కానీ, ఎవరితోనైనా ఏ విధంగా మాటల సందర్భంలో మాటల ద్వారా వాళ్ళని గాయపరిచినప్పుడు కానీ, ఏదైనా విషయం గొడవపడిన తర్వాత మనం పశ్చాత్తాప పడుతూ ఉంటాం. ప్రతి ఒక్క విషయంలో పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా దేవుడు ఖచ్చితంగా ఉంటూ ఉంటాడు. ఎందుకంటే మనం మాట అనేస్తాం, అనేసిన తర్వాత మనం పశ్చాత్తాపడడం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో ఇది సహజం. మనం చూస్తే దావీదు కూడా 1వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలుకు రాజుగా నీవు అవుతావు అన్నప్పుడు ఆయన కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నాడంటే, ఆయన చెప్పిన తర్వాత తండ్రి ఆయనకు ఫస్ట్ రాజుగా నీవు ఇశ్రాయేలుకు అవుతావంటే, అంతకుముందు దావీదు కంటే సౌలు ముందుగా రాజుగా ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. మనం 1వ సమూయేలు 2వ సమూయేలు గ్రంథం చూసినప్పుడు, నేను ఉదయకాలంలో ఈ విధంగా ప్రేయర్ చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక వాక్య భాగాన్ని నాకు దయచేస్తూ వచ్చాడు. సో, నేను ఏమనుకుంటూ వచ్చానంటే, నేను మొదటగా ఏమి చెప్పాలి ప్రభువా అని నేను ప్రార్థనలో కనిపెడుతూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ చిన్నపాటి వాక్య భాగాన్ని దయచేస్తూ వచ్చాడు. తొందరపడవకు, కనిపెట్టు అనే విషయాన్ని. సో, ఎటువంటి విషయాల్లో మనం క్రైస్తవులుగా తొందరపడుతూ ఉంటాము, ఎటువంటి విషయాల్లో మనం కనిపెడుతూ ఉంటాము, ఎటువంటి విషయాల్లో మనం ప్రాయశ్చిత్త పడిన తరువాత మనం కనిపెడుతూ ఉంటాం అనేది మనం చూస్తూ వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దావీదు విషయంలో మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 20వ అధ్యాయంలో రాజుగా అవుతావని దేవుడు దావీదునకు ఒక హెచ్చరిక జారీ చేస్తాడు. ఆయన కూడా దావీదు దేవుడుగా, అంటే ఆయన కూడా అనుకుంటాడు అనమాట. అంటే ప్రవక్త ద్వారా చెప్పిన మాట, అంటే ఆ తర్వాత 20వ అధ్యాయం, అంటే దావీదు 1వ అధ్యాయంలో మనం దావీదు చెప్పిన తరువాత 2వ సమూయేలు 20వ అధ్యాయం వరకు దావీదు రాజుగా అవ్వలేదు. అంటే అతనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది కనిపెట్టేదానికి? దాదాపు 20 సంవత్సరములు టైం పట్టింది అతనికి. సో, ఆ దావీదు తొందరపడలేదు. అంటే ఏం ప్రభు అవుతానని చెప్పాను కదా, నువ్వు మీరు చెప్పిన ప్రకారమే, ప్రవక్త ద్వారా మీరు నాతో మాట్లాడిన ప్రకారమే రాజుగా అవుతానని మీరు చెబుతూ వచ్చారు కదా, మరి ఎందుకు ఇంత సమయం పట్టిందంటే దావీదు ఎక్కడా కూడా తొందరపడలేదు. సో, కనిపెడుతూ వచ్చాడు ప్రార్థనలో. ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క విషయము దేవుని విషయంలో
ప్రార్థనతో కనిపెడుతూ వచ్చాడు. ప్రియమైన సంగమా, ఈరోజు మనం కూడా చాలా విషయాల్లో మనం తొందరపాటు కలిగి ఉంటాము. సో ఇప్పుడు మనం ఏదైనా చూస్తే గానీ, మనం ఏదైనా దారిలో వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా కానీ మనం ప్రయాణమే వెళ్తున్నప్పుడు, మనం కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మనం తొందరపడుతూ ఉంటాం. మన భార్య పైన గానీ, ఎక్కడ మన కుటుంబ విషయాల పైన గానీ, మన కుటుంబ సభ్యుల విషయంలో అయితే గానీ, ఎక్కడ కూడా మన తొందరపాటు తగదు. సో ఇలా చూస్తే మనము కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందరూ తీయండి, నేను కూడా చదువుతాను. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతానండి. 25వ అధ్యాయం 3వ వచనము. నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందరు. యెహోవా, నీ మార్గములకు నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కీర్తన గ్రంథంలో నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే, ఎగ్జాంపుల్, నీ కొరకు కనిపెట్టుకున్న వారు నోవాహు కూడా సిగ్గుపడలేదు, అలాగే అబ్రహాము కూడా సిగ్గుపడలేదు. అయ్యా, నేను కూడా నీ కొరకు కనిపెట్టుకుని వారిలో నేను కూడా సిగ్గుపడలేదా అని అబ్రహాం కూడా మనం బైబిల్లో చూస్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా మనం చూస్తాం, ఎవరు కూడా సిగ్గు నొందలేదనేసి. అలాగే మోషే, న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు కూడా ఎక్కడ కూడా సిగ్గు నొందలేదని మనం చూస్తాం. అలాగే దావీదు కూడా సిగ్గు నొందలేదంట. మనుషులమైన మనము కనిపెట్టే విషయంలో ఎందుకు సిగ్గు నొందుతున్నాము? ఈరోజు మనం కనిపెట్టే విషయంలో ప్రతిదీ కూడా మనకి వెనుకబడే ప్రార్థన చేసిన వెంటనే మనకి సమాధానం రావాలంటే, ఎవరు కూడా, అంటే మనకి హైకోర్టులో సమాధానం దొరకకుంటే మనం ఎక్కడికి వెళ్తామండి? సుప్రీంకోర్టుకి వెళ్తాం. అలాగే సుప్రీంకోర్టుకు మనకు సమాధానం దొరక్కోకుండా, మనకు ఆన్సర్ రాకోకుండా మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళము. హైకోర్టు అంతకంటే పెద్దది, సుప్రీంకోర్టు అంతకంటే పెద్దది. సో ఇప్పుడు మనం ఎక్కడికి రావాలంటే, దేవుని వద్ద ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీకు ఒక సంగతులను మీకు తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. అమెరికాలో ఒక పెద్ద షాపింగ్ మాల్ లో ఒక ఆయన మన క్రైస్తవులండి. అమెరికాలో ఎలా ఉంటారంటే, వాళ్ళ క్రైస్తవులు మన కరుడుగట్టిన క్రైస్తవులు. ఎందుకు ఈ విధంగా కరుడుగట్టిన క్రైస్తవులు నేను అంటూ ఉన్నానంటే, మనకి ఎక్కడైతే ఈ విధంగా, అంటే మనము ఈ దేశంలో మనకు చూపించిన భక్తి కంటే అమెరికా దేశంలో క్రైస్తవులు చూపించే భక్తి చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఈ సాక్ష్యాన్ని నా చెవులారా నేను విన్నాను. ఆయన చెప్పిన ఆయన పేరు జాన్ కెనడీనో ఏదో ఉంది, సంథింగ్ జాన్ కెనడీ అనుకుంటా. ఆయనకు ఒక షాపింగ్ మాల్ ఉందండి అమెరికాలో. ఆయన ఏమవుతుందంటే, అమెరికా గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆయన షాపింగ్ మాల్లో కొన్ని అబార్షన్ కు సంబంధించిన మాత్రలు కూడా అమ్మాలి అనేసి ఒక చట్టం తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. అప్పటి వరకు మన క్రైస్తవుడు పాపం అంటే ఎరగకోకుండా, పాపం అంటే చేయకోకుండా దేవుని కొరకు కనిపెట్టుచు ఎక్కడైతే ఉంటారో, సో ఎప్పుడైతే ఆ విధంగా మన క్రైస్తవుడు ఉంటూ వచ్చాడో, దేవుడు కూడా తగిన కార్యాలు ఆయన పట్ల చేస్తూ వచ్చాడు. కొంత సమయం అయిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత అమెరికా ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. అలాంటప్పుడు ఆయన వ్యతిరేకంగా ఏం చేశాడంటే, నేనైతే ఇది అమ్మను, ఎందుకంటే అమ్మడమే కాకుండా పాపానికి తగిన శిక్షను కూడా ప్రోత్సహించే వారికి కూడా తప్పే ఉంటాం. మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం ఈ విషయాలన్నీ. అంటే పాపం చేసే వారికి మనం ప్రోత్సహించడం కూడా పాపమే అంట మన బైబిల్ గ్రంథంలో చూస్తే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఆయన నేను అమ్మను అని తీర్మానం చేసుకున్నాడు. గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆయన పైన మనం చూస్తుంటాం కదండి, మనం ఏదైనా మన క్రైస్తవులకు ప్రతి ఒక్కటి మనకు బాధలు, ప్రతి ఒక్కటి మనకి సమస్యలే. మన చర్చికి వెళ్తున్నామంటే మనకు ఆటంకపరిచే వాళ్ళు చాలా మంది ఎక్కువనే ఉంటారు. అలాగే మనం ఎక్కడికైనా బయటికి మీటింగ్లకు కానీ సభలకు వెళ్తూ ఉన్నామంటే, అందులో ఏముంది, ఇంటి దగ్గర ఉంటే మంచిగా చూసుకుంటాం కదా మనము, ఇంటి దగ్గర ఉంటే, ఇంటి దగ్గర వాళ్ళకి తెలియదండి, మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, మనం సర్వరక్షకుని మనము హృదయానుసారముగా మనం ఎరిగి ముంచుడు బాప్తిసం తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేవుడి గురించి ఎరగలేదు కాబట్టి మనం వారికి చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి? సో దేవుణ్ణి ఎరిగి నిజంగా నీవు విశ్వసిస్తే
ఈ లోక సంబంధమైన ఆనందం కంటే పరలోక సంబంధమైన ఆ ఆనందము నీవు నిజంగా రుచి చూస్తావని మనం వారికి తెలియజెప్పే వారిగా ఉండాలి. అలాగే వారి కొరకు ప్రార్థనలో కనిపెట్టుకుని వారిగా ఉండాలి. అయితే మన సబ్జెక్ట్లోకి వెళ్తే, ఆయన షాపు కొద్ది కాలం తర్వాత గవర్నమెంట్ ఈ విధంగా నీవు అమ్మట్లేదు, మేము సూచించిన మాత్రం నీవు అమ్మట్లేదు అని చెప్పి ఆయన షాప్ క్లోజ్ చేసిందండి. క్లోజ్ చేసిన తర్వాత ఆయన కూడా కనిపెడుతూ వచ్చాడు. ఎక్కడ? దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థనతో కనిపెడుతూ వచ్చాడు. ప్రియమైన జనాంగమా, మనకు కొన్నిసార్లు ప్రార్థనలు లేట్ అవ్వచ్చేమో కానీ ప్రార్థనలో మనకు కనిపెట్టినప్పుడు, ఇక్కడ నీ ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెడితే నీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే నీకు ప్రభువు ఖచ్చితంగా ఏదైతే నీవు అనుకుంటున్నావో అది అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే ఏదైతే అనుకుంటామో మనం ప్రార్థన, ఇప్పుడు మనం ప్రార్థనలో కనిపెడుతుంటాం. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు, ఇన్ని రోజుల నుంచి మనం కనిపెడుతూ ఉన్నాను, ఇన్ని రోజుల నుంచి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాను, కానీ నాకు ఎప్పుడు కూడా దేవుడు సమాధానం నాకు లభించలేదన్నప్పుడు, నీవు ఎప్పుడైతే ఈ విధంగా అనుకుంటూ ఉన్నావో అప్పుడే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయని ఆరంభించమని బైబిల్లో వ్రాసిబడింది ప్రభు. ప్రియమైన క్షణాంగమా, సో అతను కూడా ఉపవాసం ఉండి వారి భార్య వారి పిల్లలు మొత్తం కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెడుతూ వచ్చాడు. సో కొద్ది సమయం అయిన తర్వాత ఒక 5 రోజులకు 10 రోజులకు గాని హైకోర్టులో ఆయనకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆయనకి సమాధానం లభించలేదు. మరి తర్వాత కొన్నిసార్లు న్యాయం జరగనప్పుడు మనం ఏం చేస్తాం? సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇందాక నేను చెప్పినట్టుగా పూర్వం మనం మాట్లాడుకున్నట్లుగా. సో సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఆయన మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు న్యాయం జరిగింది. న్యాయం జరిగి మునుపటి కంటే, అంటే ఇన్నాళ్ళు అతని షాప్ క్లోజ్ అయింది కదా, మునుపటి కంటే ఎన్నాళ్ళు షాప్ క్లోజ్ అయిందో అన్నాళ్ళకు గాను తగిన డబ్బులు తగిన వేతనం, అంటే షాపు జరిగిన రోజుల్లో కూడా ఆయనకు అంత లాభం జరగలేదంటండి, ఆయనకు అంత లాభం రాలేదంట. సో దేవుడు ఇక్కడ ఏం చేశాడు? ఆయన పట్ల గొప్ప కార్యాన్ని చేశాడా లేదా? సో ఈ విధంగా ఉపవాసం ఉండి మనం తొందరపడుకోకుండా కనిపెట్టే విషయంలో ఇది ఒకటో విషయంగా మనం చెప్పుకోవచ్చు. దెన్ మనం రెండో విషయంలోకి వెళ్తే, ఇదంతా దావీదు విషయంలో జరిగిన విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. దెన్ ఇప్పుడు మన జీవితంలో మనం ఎక్కడ సిగ్గుపడుకోకుండా ఉండాలి, మన జీవితంలో మనం ఎలా జీవించాలి సిగ్గు నొందకోకుండా అనేది చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలండి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు నేను చదువుతానండి. సౌలు చనిపోయిన తరువాత దావీదు అక్కడ కూడా సింహాసనం, 1 మినిట్ అండి నేను తీస్తాను, మీకు క్లియర్ అవుతుంది. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనితో సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనునకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయురాలగు అహీనోయిము కర్మేలీయుడగు నాబాలునకును భార్య అయిన అబీగయిలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరి హెబ్రోను గ్రామంలో కాపురం ఉండెను. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. మనం 1వ సమూయేలు గ్రంథములో రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు సౌలును నియమించాడనేది మనకందరికీ తెలుసండి. తరువాత ఇదంతా జరిగిన తరువాత అంటే ఏంటండి? సౌలు చనిపోయిన తరువాత అక్కడ సింహాసనం కోసం దావీదు, ఇప్పుడు నేనైతే ఆశిస్తానండి, ఇప్పుడు నేనైతే కొంచెం కూడా నేను నిస్వార్థపరుని కాబట్టి నేనైతే ఆశిస్తాను. ఎందుకు ఆశిస్తానంటే నేనైతే, ఎందుకంటే నాకు కొంచెం కూడా ఇప్పుడు నాకు ఉన్న పోస్ట్ లో నుంచి డిప్యూటీ మేనేజర్ నుంచి నాకు ఏవీపీ పోస్ట్ ఇస్తానంటే నేను కూడా ఆశిస్తాను కొంచెమైనా. ఎందుకంటే మానవుడికి ఆశ చాలా ఎక్కువగా ఉందని బైబిల్లో చూస్తూ ఉంటాము.
సో నేనైతే ఆశిస్తాను కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా దావీదు అలాగ ఆశించలేదండి. ఎందుకంటే సింహాసనం కోసం ఆయన ఎటువంటి ఆశ కూడా పడలేదు. ఇక్కడ మన బైబిల్లో చూసుకున్నంత మాత్రాన అంటే అంటే ఆయన సౌలు చనిపోయిన తరువాత దావీదు వెతక్కోకుండా, ఆయన చిన్న ప్రయత్నం కూడా చేయకోకుండానే దావీదు వద్దకు సింహాసనం వెతుక్కుంటా వచ్చింది. ఎందుకంటే దావీదు అనుకుంటాడు, ఏం ప్రభువా, నేను సింహాలను చంపలేదా, నేను ఎలుగుబంట్లను చంపలేదా, అంత పెద్ద గొలియాతునే చంపాను కదా, నాకెందుకు నీవు ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఎక్కడ కూడా దేవుడిని అడగలేదు, ఆశించలేదు కూడా. ఆయనను వెతుక్కుంటానే వచ్చిందండి. ఇది సింహాసనము ఆయనను వెతుక్కుంటానే వచ్చింది. సో క్రైస్తవులమైన మనము కూడా కృపాక్షేమముల కొరకు, ఆయన దగ్గర ఉండే కృపాక్షేమముల కొరకు మనం వెతకనవసరం లేదండి, ఆయననే ఇస్తాడు మనకి. ఆమేన్, హల్లెలూయా. సో క్రైస్తవులైన మనం కూడా ఎక్కడ కూడా చింతపడవద్దు. నేను మందిరానికి వెళ్తూ ఉన్నానే, దేవుడు నాకు కృపాక్షములు దయచేయట్లేదే, నేను అయినా కూడా వెళ్తూ నేను ఎక్కడ కూడా నేను దేవుని వద్ద ఇంతగా చేస్తున్నానంటే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడండి. నీవు చూస్తున్నావు కాబట్టి నీవు ఇంతవరకు జీవించున్నావు. దేవుడిని చూడకుండా క్షణం మాత్రమే నీవు జీవించి ఉండగలవా? నీవు నేను ఇప్పుడు ఈ లైవ్ లో మనం ఉన్నామంటే దేవుడు మనం చూస్తున్నాం కాబట్టి మన లైవ్ లో ఈ విధంగా దేవుని వాక్యాలు మాట్లాడుకుంటున్నాం, దేవుని మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ కేస్ దేవుడు అనేవాడు మనం మర్చిపోయి ఉంటే మనం ఈ విధంగా మాట్లాడుకునే వారికి సాధ్యం అవుతుందా అండి? అవదు కదా. ఈ విధంగా కూడా దేవుడు ఇంకొక విషయంలో దేవుడు బైబిల్లో దావీదునకు ఇంకొక పేరు పెట్టాడండి. ఎవరికి తెలియని పేరు బైబిల్లో దావీదునకు పేరు పెట్టాడు. ఏమని పెట్టాడంటే హృదయానుసారుడు. అంటే హృదయాంతరంగు దేవుడు ఎలాగైతే, అంటే దేవుడి కోసం ఎలాగైతే ప్రార్థన చేస్తూ వచ్చాడు హృదయానుసారముగా, అంటే కొంచెం చేసి కొంచెం మనము ఎత్తి పెట్టుకొని మళ్ళీ చేద్దాంలే, ఎందుకు ఇప్పుడు రాలేదు కదా మనకు సమాధానం, మరి తర్వాత చేద్దాంలే అనుకునేవాడు కాదండి. హృదయానుసారణ అంటే నిజముగా హృదయముతో ప్రార్థన చేయువాడు అని అర్థం. సో రండి మనం చూద్దాం. ఇంకా 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి విచారణ చేయగా పోవచ్చని ఆయన మీరు ఊరు వెళ్ళాలంటే మీరు దేవుని అడుగుతారండి? ఎవరైనా అడగరు కదా. మీరు సొంత ఊరు వెళ్ళాలంటే, మీరు రోజు కార్యానికి వెళ్ళాలంటే మీరు దేవుని అడుగుతారా? ఇన్ కేసు నేను బెంగళూరు నుంచి నేను మా ప్రొద్దుటూరు ప్రాంతం వరకు నేను వెళ్ళాలన్నా కూడా నేను దేవుని అడుగుతానా? అడగం కదండి. సో దావీదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవునికి చేరవేస్తూ వచ్చాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడు ప్రార్థనలో కనిపెడుతూ వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలనే ప్రాంతంలో కూడా దేవుని అడిగాడంటే ఎంత భక్తి అండి. మనం ఊహించుకోను ఒకసారి. ఆయన ఎక్కడికి వెళ్ళాలనే ప్రాంతంలో కూడా దేవుని వద్ద దావీదు విచారణ చేస్తూ వచ్చాడంటే ఆయన ఎంత భక్తిపరుడో మనం చూస్తూ వస్తాం. సో అలాగే దావీదు ఈ వార్త విని, అంటే ఇంకొక విషయం మనం చూద్దాం, దావీదు ఎక్కడ కనిపెడుతూ వచ్చాడు, ఎక్కడ తొందరపాటు పడుకోకుండా ప్రాయశ్చిత పడుతూ వచ్చాడు. రండి 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనములు నేను చదువుతానండి. దావీదు ఆ వార్త విని తరువాత తన వస్త్రములు చింపుకొని అతని యొద్ద నున్న వారందరూ అలాగు చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు వంటి వారును యుద్ధములో కూలినని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంకాలం వరకు ఉపవాసం ఉండిరి. ఎప్పుడు వరకు అంట అండి? సాయంకాలం వరకు. సో దావీదు ఆ వార్త విని ఏం చేశాడంటే అండి, సౌలు చనిపోయిన వార్త విని బట్టలు చింపుకున్నాడంట. క్రైస్తవులమైన మన జీవితాల్లో మనం చూసుకుంటే, ఇప్పుడు ఎవరైనా నీవు గిట్టని వారు ఎవరైనా ఉన్నారంటే, నీవు గిట్టని వారు ఎవరైనా సరిపోయిన వారు ఎవరు ఉన్నారంటే, వాళ్ళ ఇంట్లో ఏదైనా కీడు జరిగిందంటే నిజముగా మీరు చెప్పండి, హృదయానుసారముగా మీరు సంతోషపడతారా లేదా? పడతాం కదండి, మనం సంతోషపడతాం కదా. ఎవరైనా మనం గిట్టిన వారు ఎవరైనా ఉందంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా విషాదం జరిగి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఏదైనా జరగని కార్యములు ఏదైనా జరిగి వాళ్ళు నష్టపోవడం కానీ, ఏదైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఏదైనా జరగడం కానీ జరిగినప్పుడు మనం సంతోషపడతామా పడమా అండి? దావీదు అలా సంతోషపడలేదు. ముందున్న సౌలు రాజుగారు చనిపోయినప్పుడు ఆయన బట్టలు చింపుకొని ఏడ్చుకుంటూ, ఎందుకు ప్రభా ఇలా జరిగింది అని చెప్పి సాయంత్రం వరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ కనిపెడుతూ వచ్చాడండి. అందుకే ఓబేద్యా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఓబేద్యా గ్రంథం 1వ అధ్యాయము 1 గ్రంథం ఉంటుందండి. ఓబేద్యా గ్రంథం 1 అధ్యాయం ఉంటుంది. అందులో 12వ వచనము ఒక మాట రాసి ఉంటుంది అక్కడ. ఓబేద్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము,
నీ సహోదరిని శ్రమ దినమున చూచి నీవు ఆనందముంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషపడతగదు. నా జనులు ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడవద్దు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాడండి దేవుడు ఓబేద్షా గ్రంథంలో, నీ సహోదరుని శ్రమ దినమున అంటే ఎవరైనా కానీ నీకు గిట్టిన వారు ఎవరైనా నీకు సరిపోయిన ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కానీ నాశనకరమైన దినమును స్థితిని చూసి అంటే వారి ఆపద్ దినమున నీవు వారిని చూచి సంతోషపడకూడదు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా అండి మీకు? సో ఈ విధంగా వారి ఎప్పుడైనా కానీ వారి ఇంట్లో ఏదైనా కీడు జరిగినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆనందపడకూడదంట. నేను చెప్తున్న మాట కాదండి, బైబిల్లో దేవుడు రాసిన మాట. సో వారి ఆపద్దినమును గురించి నువ్వు సంతోషపడవద్దు. దావీదు చేసినట్లయితే దావీదు చేసినట్టుగానే మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రియమైన సంఘమా, ఈ రోజు మనం ఆ విధంగా ఎవరైనా కూడా ఉన్నామా? ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకుందాం. ఎవరం కూడా లేం కదా. ఎప్పుడెప్పుడు మన సహోదరుని కీడు జరుగుతుందా? ఎవరైనా కానీ మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక వస్తువు తెచ్చుకున్నా గానీ, ఎవరైనా కానీ మనకు సరిపోని వాళ్ళు ఏదైనా ఒక ప్లాట్ కొన్నా గానీ, ఎవరైనా మనకు సరిపోని వాళ్ళు ఏదైనా ఒక వాహనం కొన్నా గానీ మన మనసు ఏమవుతుందండి, మనకి కొంచెం బాధ కలుగుతుంది. అదే బాధ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ బాధని ఆ వారి ఆపద్దినమున వాళ్ళు సంతోషపడిన విషయమైనా కానీ వారు బాధపడే విషయంలో కానీ ఎక్కడా కూడా నీవు సంతోషపడకూడదు. ఒకవేళ ఆ కీడు దినమున నీవు ఆపద్దినమున గూర్చి నీవు సంతోషపడినట్లయితే దేవుడు వారికి భయంకరమైన విషయాలు 2 విషయాలు బైబిల్లో రాసే ఉంచాడండి. ఆ 2 విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము 4వ వచనం అండి. సో బీదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను వెక్కిరించువాడు. ఇక్కడ ఏమంటున్నాడండి, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తని నిందించువాడు, ఆపదను చూచి సంతోషపడువాడు నిర్దోషిగా ఎంచబడడు. మనం మాట్లాడుకున్నామండి, కొన్నిసార్లు అన్యాయం చేతిలో న్యాయం కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటుంది. మనం అలాంటి సందర్భంలో మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కూడా న్యాయం గెలవదు అని మనం అనుకుంటాము. అది తప్పు అండి. క్రైస్తవులుగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రియమైన సంగమా, ఈ సాయంకాలం దినమున దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్న మాటలు ఏంటంటే, ఎప్పుడు కూడా నీవు అధైర్యపడుకోకుండా ప్రార్థన చేయించు రావాలంటండి. ఇంకోటి ఏమంటే, నీ హృదయంలో ఎక్కడా కూడా నీ పొరుగు వారికి కానీ నీకు గిట్టని వారికి కానీ ఎక్కడ కూడా నాశనం అనేది సంభవించినప్పుడు నీ జీవితంలో నీవు వారి గురించి ప్రార్థన చేయవారిగా ఉండాలి, కానీ వారిని గురించి నువ్వు సంతోషపడు వారిగా ఎప్పుడు కూడా ఉండకూడదు అంటండి. సో మనం చూద్దామండి ఇక్కడ, అంటే బీదలను వెక్కిరించువాడు సృష్టికర్తను నిందించువాడు. సృష్టికర్త అంటే ఎవరండి? నిన్ను నన్ను పుట్టించిన దేవుడే కదా. సో మనం ఎవరైతే ఎక్కిరిస్తామో దేవుని వెక్కిరించినట్లయితేట. సో ప్రియమైన సంఘమా, గుర్తు పెట్టుకోండి, ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా నిందించి వారిని వెక్కిరించాలంటే మనం దేవుణ్ణి వెక్కిరిస్తున్నామని మీరు గుర్తుంచుకోండి. ఎవరికి పోతుందంటే దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుని వెక్కిరించే వారంగా మనం తయారవుతాము. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. మనం ఇప్పటి వరకు చూసిన దావీదు విషయంలో అయితే కానీ దావీదు దోషిగా ఉన్నాడా, నిర్దోషిగా ఉన్నాడా? దోషిగానే ఉన్నాడు. నిర్దోషిగా ఉన్నాడు. దోషిగా అంటే ఎవరంటే తప్పు చేసిన వాళ్ళు. సో నిర్దోషి అంటే ఎవరంటే తప్పు చేయని వాళ్ళు. సో సౌలు చనిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. సో అందుకనే దేవుని ఎదుట తను నిర్దోషిగా ఉంటూ వచ్చాడు. సో మనం కూడా ఈ సాయంకాల దినమున ఇంతవరకు ఎవరినైనా చూసి అలా వెక్కిరించి ఇంతవరకు వారి విషయంలో ఎక్కడైనా కూడా నీవు ఆపద్దినమున ఎక్కడైనా వెక్కిరించిన వాడివే, ఎప్పుడైనా నవ్విన వాడివైతే ఈ క్షణమే తీర్మానం చేసుకో, దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ సమయమున దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియమైన సంగమా, ఎప్పుడు కూడా ఎదుటి వారిని చూసి నీవు ఎప్పుడు కూడా ఆ విధంగా హేళన చేసేవాడిగా ఉంటూ ఉండకూడదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంకొక వచనం చూద్దామండి మనం, ఎందుకంటే దావీదు కూడా నిర్దోషిగా కనిపెడుతూ వచ్చాడు కాబట్టి ఇంకొక మాట మన బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. రెండు విషయాలకు సంబంధించిన మనం ఈ విధంగా మాటలు మాట్లాడుకోవచ్చు. ఈ సామెతల గ్రంథంలో 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము.
సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17-18 వచనాలండి. 17-18 వచనములు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము. ఏమంటున్నాడండి ఇక్కడ? నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకూడదు. అది చూచి యెహోవా అసహ్యించుకొనిది. యెహోవా అది చూచి అసహ్యించుకున్నాడంట. అంటే ఎప్పుడైతే నీ శత్రువుని చూసి నువ్వు సంతోషిస్తావో, ఈ దేవుడు నిన్ను చూసి ఏమనుకున్నాడంట అండి? అసహించుకోవడం అంటే ఏంటండి? మన భాషలో, మనము తెలుగు మామూలుగా మనం మాట్లాడుకునే భాషలో ఏముంటుందంటే, ఇప్పుడు ఎవరైనా కానీ మనం మంచి బట్టలు వేసుకొని మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బాగా మాసిపోయిన బట్టలు వచ్చిన ఒక వ్యక్తి మన పక్కన నిలబడుకొని ఉంటే నీవు వారిని చూచి అసహించుకోకుండా ఉంటావా అండి? అరే పక్కకు జరగరా బాబు, కొత్త బట్టలు వేసుకొని వచ్చాను ఈ రోజే, నువ్వేంటి పక్కనే దుమ్ము ధూళితో నిలబడున్నాడు మనం అంటాం కదండి ఎవరినైనా కానీ మనము. అసహించుకోవడం అంటే ఇది. అంటే నీకు నచ్చని విషయాలు ఏదైనా జరిగినప్పుడు, నీకు నచ్చని కార్యములు ఏదైనా నువ్వు చేసినప్పుడు, ఎదుటి వారు నీకు నచ్చని విషయాలు ఏదైనా కార్యములు నీకు చేసినప్పుడు అసహించుకుంటావు, వారిపైన కోపడటం కానీ అసహించుకోవడం కానీ జరుగుతూ వస్తుందంటండి. ఇక్కడ దావీదు కూడా ఏదైతే ఏ విధంగా అయితే దేవుడికి ఇష్టపడుతూ వచ్చాడో, అంటే దేవుడు దావీదుని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా దేవుడికి నచ్చని కార్యములు, ఎక్కడా కూడా దేవుడు అసహించునే కార్యములు ఎక్కడ కూడా చేయలేదండి. మనం చూసినప్పుడు అయితే అదే విధంగా సంతోషపరిచేవాడుగా వస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన సౌలు చనిపోయినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఎక్కడ కూడా సంతోషపడలేదు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత నేనే కదా రాజ్యాధికారాన్ని చేపట్టేది. ఎందుకంటే అది మామూలు పోస్ట్ కాదండి, అది ఎమ్మెల్యేనో ఎంపీ పోస్టో కాదు. ఒక రాజ్యానికి రాజు అంటే, ఒక దేశానికి రాజు అంటే మీరే చెప్పండి. ఇప్పుడు ఎక్కడ మనకి చిన్న సర్పంచ్ పోస్ట్ వస్తేనే మన ఊర్లో చాలా సంతోషపడతాం మనం. ఇప్పుడున్న సమాజాన్ని బట్టి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. బయట ఎవరైనా కానీ ఏదైనా పార్టీ నుంచి కానీ ఏదైనా సందర్భంలో మన సర్పంచ్ అయిన వ్యక్తులు మనకు ఆయనకి ఎంత సందర్భంలో మనం ఎంత గౌరవిస్తూ వస్తామో మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఒక రాజ్యానికి రాజు అంటే మొత్తం ఒక రాజ్యంలో ఒక దేశం అంతటా ఆయనకు లోబడుతూ వస్తుంది. అలాంటి పెద్ద పోస్ట్ ఆయన వద్దనుకుంటూ వచ్చాడంటే ఆయన ఎక్కడ కూడా కోరుకోలేదు దావీదు, ఆయన ఎక్కడ కూడా దాని గురించి ఆశించలేదు. కానీ ఆయన దగ్గరికి వెతుక్కుంటా వచ్చింది. ఎందుకంటే దావీదు హృదయానుసారుడు గనక, దేవుని యందు నిర్దోషిగా ఉన్నాడు గనక. సో ఈ విధంగా మనం చూద్దామండి. ఇంకా లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనమండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఆ దినమున వద్దండి చాలు. ఇంకా ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, దేని విషయమై అండి? యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ పట్టణాన్ని చూచి ఏం చేర్చాడంటండి? ఏడ్చాడు. మనందరం కూడా హృదయాలు కూడా మనం కూడా ఏడ్చే ఉంటామని. ఎందుకంటే పూర్వం 4000 సంవత్సరాల కిందట వారు ఏవైతే ఆ విధంగా లేఖనాలు వ్రాయబడి ఉన్నాయో, ఇప్పుడు ఇశ్రాయేలు దేశం పైన మనం చూస్తూ ఉంటామండి. ఆ దేశం రాజు అయితే ఎవరైతే ఉన్నారో 4000 సంవత్సరాల కిందట ఎప్పుడైతే చేస్తూ వచ్చాడో అలాంటి పాపముల పైన ఇప్పుడు ఇశ్రాయేలు పైన దండయాత్ర ఏ విధంగా బాంబుల పైన, గాజా పైన ఏ విధంగా బాంబులు అయితే పడుతున్నాయో, అప్పుడు ఆ దేశం పైన ఆ యొక్క రాజు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇప్పుడు ఈ విధంగా ఆ దేశంలో వాళ్ళు బిక్కుమంటూ బ్రతుకుతూ గడపవలసి వస్తుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే మనం చూస్తూ ఉన్నాం ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ప్రజలు బాధపడుచున్నారో, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే శ్రమలు పొందుతూ ఉన్నారో మనం క్లియర్ గా మన వార్తలలో మనము పరీక్షిస్తూ వస్తున్నాం ఇవి కూడా. సో యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగించినప్పుడు ఆయనను చూచి ఎవరు ఏడ్చారండి? ఏంటండి? తండ్రి అయిన యెహోవా ఏడ్చాడంట. మనందరం కూడా అయితే మనం కూడా కీడును కీడుతో కాకుండా మేలుతో దయచేసే హృదయాన్ని దేవుడు మనకి ఇస్తూ రావాలని మనం కూడా కోరుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా మన కీడును కీడుతోనే చూడకూడదు అంటండి. దేవుని వాక్యం ఈ రోజు మన లైవ్ లో ఈ సాయంకాల దినంలో మనకి ఏవైతే సెలవిస్తూ వస్తుందో, ఎప్పుడు కూడా కీడును కీడుగా మనం చూడకూడదు, మేలు చేసే హృదయంతో మనం చూస్తూ రావాలి. ఇప్పుడు ఏదైనా మనం కీడు చేయడానికి ఎవరైనా మన ముందుకు వచ్చారంటే మనం వారికి కూడా మేలునే ఎంచాలంట అండి. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ సెలవిస్తున్న మాట. దేవుడి సాయంకాల దినమున మీతో సంఘముగా కూడి మాట్లాడుతున్న మాట. మనమందరం కూడా ఏం చేయాలంటే అండి, ఎప్పుడు కూడా మనము
కీడు చేసే వారికి కీడు చేయకోకుండా ఉండాలి. సో మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నామంటే ఇప్పుడు లైవ్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందర పడకూడదు కనిపెట్టే విషయంలో. అంటే మనం ఎక్కడైనా కానీ క్రైస్తవులుగా మనం ఉండే విషయంలో ఇప్పుడు నా విషయమే చూసుకున్నామండి. నా విషయం మీకు తెలియదు కదా, నా సాక్ష్యాన్ని కొద్దిగా మీకు ముందుకు చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీతో పంచుకునేదానికి ప్రయత్నిస్తాను. సో నేను చిన్నప్పటి నుంచి నేను ప్రైవేట్ స్కూల్లో చదివానండి. 10th క్లాస్ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్ కూడా నాది అయిపోతూ వచ్చిందండి. ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ నిమిత్తం నేను మిట్స్ మదనపల్లి కాలేజ్ లో నేను సీట్ కోసం నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు సీట్ రాలేదండి అక్కడ. సో మరలా నేను కోచింగ్ కి వెళ్ళి నేను సీట్ కోసము మరలా కోచింగ్ తీసుకొని నేను సీట్ సంపాదించుకున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవునే కానీ ఎక్కడ కూడా నేను దేవుడిని ఎరగని వాడని కాదండి అసలు. ఎందుకంటే మేము నామకార్థ క్రైస్తవులు అండి మేము. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అంటే పండగలకు మాత్రమే మాకు చర్చి గుర్తుకొచ్చేది అనమాట. మిగతా టైంలో మాకు చర్చి గుర్తుకు రాదు. ఎందుకంటే మేము ఆ విధమైన క్రైస్తవులం కాదు, మేము పండగలకు నామకార్థముగా వెళ్లే క్రైస్తవులం మేము. సో అప్పుడు ఏమవుతుందంటే మా అమ్మగారు మంచి ప్రార్థనా పరులు, మా నాన్నగారు కూడా మంచి ప్రార్థనా పరులు. మేము ఇద్దరం కుమారులం అండి మా తల్లిదండ్రులకు. సో ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళుతూ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ మా అమ్మగారు బాప్తిసం తీసుకునే తరువాత మా నాన్నగారు కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా ముందుకు వెళుతూ వచ్చినప్పుడు మా నిమిత్తమై దేవుని వద్ద వాళ్ళు తొందరపాటు పడుకోకుండా కనిపెడుతూ వచ్చారు. ప్రతి ఒక్క విషయంలో మా అమ్మగారు నాకు చెబుతూనే వస్తేవారండి. ఎందుకంటే నాన్న బైబిల్ చదువుకో, నేను తృణీకరించేవాడిని. ఎందుకంటే ఆ విషయంలో మీరు కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు ఆ విషయంలో ఎలా ఉంటుందో నాకు తెలుసు అండి, మీకు కూడా తెలుసు. సో ఆ షార్ట్ టెంపరు, ఆ ఉడుకు రక్తం అని మనం అనుకుంటాం కదా. సో కాబట్టి మనకు దేవుని గురించి చెప్తా వచ్చాం, నేను తృణీకరిస్తా వచ్చేవాడిని. సో నా విషయంలో కూడా నేను బీటెక్ 4 ఏళ్ళు అయిపోయిన వెంటనే నేను చాలా మంచిగా చదివేవానండి. ఎలా అంటే నీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిన సబ్జెక్టులను కూడా వితిన్ గంటలో కూర్చోబెట్టుకుని వాళ్ళ పాస్ చేయించే మనస్తత్వం నాది. ఎందుకంటే అంత బాగా చెప్పేవాడిని ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా కానీ. అలాంటి వాడికి ఉద్యోగం రాలేదనే విషయం ఎక్కడైనా కానీ మీరు గమనించినట్లయితే నా పక్కన 11 మందిని కూర్చోబెట్టి చెప్పించిన వాడిని వారికి ఉద్యోగాలు వచ్చాయి. నాకు ఎందుకు రాలేదండి ఉద్యోగం? ఎందుకంటే నేను దేవుని విషయంలో నేను కనిపెట్టలేదు, దేవుని ప్రార్థనలు నేను ఎక్కడ కూడా అడగలేదు. ఊరికి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే నాకు నేనే ఊహించుకుంటున్నాను, అంటే నాకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది, నాకు ఖచ్చితంగా వస్తుంది. అంటే నువ్వు రావడానికి ఎవరైనా నువ్వు రాసుకొని పెట్టుకున్నావండి? లేదు కదా. నువ్వు రాసుకొని పెట్టుకుంటే నీకోసం ఉద్యోగం ఏదైనా ఉందంటే నువ్వు అనుకునేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఎక్కడ కూడా నువ్వు అనుకోలేదు కదా, నీకు వస్తుందని నువ్వేమైనా కలగన్నావా? దేవుడు చేయవలసిన కార్యం అది. దేవుడు నీకు అనుగ్రహిస్తే నువ్వు తీసుకోవాలి తప్ప దేవుడితో కొట్లాడి తెచ్చుకునే అర్హత మనకుందా? లేదు కదా. అలాగే నాకు కూడా ఉద్యోగం రాకపోకుండా 44 కంపెనీలు ఎగ్జామ్ రాశానండి. ఎన్ని కంపెనీలు? 44 కంపెనీలు నేను ఎగ్జామ్ రాశాను. రాసిన తర్వాత నేను ఒకానొక సందర్భంలో ఒక పండగ వచ్చినప్పుడు అందరూ ఇంటికి వెళ్ళారు. మా రూమ్ తీసుకున్నప్పుడు మా రూమ్మేట్స్ అందరూ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయడం జరిగింది. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. అది ఒక కీర్తన గ్రంథంలో ఆ మాట, సామెతల గ్రంథంలో రాయబడుతూ ఉంటుందండి ఆ మాట. నీ హృదయాన్ని నాకివ్వు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు. హృదయం అంటే ఏంటబ్బా, దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. నాకు ప్రతిసారి ఈ మాట గుర్తొస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ప్రతి తలంపులో ఈ మాట గుర్తుకొస్తుంది అని చెప్పి నేను దగ్గర ఉన్న దైవజనులను కలిసి ఈ మాట వివరించడం జరిగింది వారికి. వారు నాకు స్పష్టంగా చెప్పిన దాన్ని బట్టి, నీవు ఇంకా బాప్తిసం తీసుకోలేదు కదా, దేవుడు నీ వద్ద నుంచి రక్షణ స్వభావాన్ని కోరుకుంటూ ఉన్నాడు. బాప్తిసం అనేది నువ్వు తీసుకున్నట్లయితే దేవుడి హృదయానుసారంగా నీవు అంగీకరించినట్లయితే అని చెప్పి ఆ రోజు రక్షణ పొంది దేవుని హృదయానుసారంగా నా హృదయంలో నేను అంగీకరించానండి. ఆ తరువాత మొట్టమొదటి ఎగ్జామ్ అంటే ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకొని ఆగస్టు నెలలో నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది, 2021 సంవత్సరం ఆగస్టు నెలలో. సో తీసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ తర్వాత నేను ఎగ్జామ్ రాయడం జరిగిందండి. ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు 7 lakhs ప్యాకేజ్ దేవుడు దయచేశాడు. హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం. సో అక్కడికి వెళ్ళాలి నేను. హైదరాబాద్ ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఆదివారం చర్చికి వెళ్ళడానికి ఉండదండి. మనకు అక్కడ చర్చికి వెళ్ళం మనం ఆదివారం, మన క్రైస్తవులు ప్రతి వారం మనం ఎక్కడున్నా కూడా ఆదివారం మన మందిరానికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలా. నా మందిరంలో ఒక్క దినము గడుపుట, బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే నా మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినములకు శ్రేష్టకరమని మనం బైబిల్ పట్టణాల్లో చూస్తూ వచ్చాం ఇంతవరకు. సో
నేనేమనుకుంటున్నా అంటే నాకు నా మేనేజర్ ఏం చేస్తున్నాడు అంటే కావాలనే నన్ను ఆదివారం ఆఫీస్కి రప్పించి నాతో వర్క్ చేస్తూ వచ్చేవాడు. అలాగా గడిచిపోయిందండి. ఒక 6 మాసములు గడిచిపోయింది. అంటే 6 నెలలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత నేను మందిరానికి వెళ్ళకోకుండా నేను రూమ్ లోనే ప్రేయర్ చేసుకుంటా వస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నా జాబ్ పోవడం జరిగింది. నేను ఇంటికి వచ్చి సంవత్సరం రోజులు అంటే దాదాపు ఇంచుమించు 10 నెలల ప్రాంతం వరకు నేను జాబ్ చేయలేదండి ఎక్కడ కూడా. కొన్ని ఇంట్లో కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల నేను జాబ్ చేయలేదు. తరువాత నేను ఐబీపీఎస్ కి అప్లై చేసినప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పి నాకు ఎక్కడ కూడా అవగాహన లేనప్పుడు నేను 3 నెలలు మాత్రమే ప్రిపేర్ అయ్యి బ్యాంక్ ఎగ్జామ్ లో అపీర్ అయ్యానండి. బ్యాంక్ ఎగ్జామ్ లో అపీర్ అయిన తర్వాత క్లర్క్ ఎగ్జామ్ బ్యాంక్ లో క్లియర్ చేశాను, ఇంక్లూడింగ్ మెయిన్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఇంటర్వ్యూకి రమ్మని చెప్పిన తర్వాత అమ్మతో ప్రేయర్ చేయించుకొని, సంధ్యమ్మ గారితో నేను ప్రేయర్ చేయించుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ అటెంప్ట్ లో నన్ను ఫెయిల్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ చేశారండి. ఎందుకోసం అని చెప్పి నేను మరలా దేవుని వద్ద కనిపెడుతూ వచ్చానండి. మరలా దేవుని మనకి ఏదైనా కానీ ఇప్పుడు మన వాక్య భాగం ద్వారా మనం మాట్లాడుకునే విషయాలను బట్టి ఎక్కడ కూడా మనము ఓడిపోకుండా అన్యాయం జరిగిన చోటనే మన న్యాయం కోసం వెతకాలంట. సో అలా కూడా నేను కూడా దేవుని వద్ద ప్రార్థన చేయొచ్చు, దేవుని వద్ద కనిపెడుతూ వచ్చినప్పుడు మరలా నాకు ఇంటర్వ్యూ రీషెడ్యూల్ అయిందండి. రీషెడ్యూల్ అయిన తర్వాత మరలా ఇంటర్వ్యూలో నాకు క్వశ్చన్లు అడగడం జరిగింది. నేను సెలెక్ట్ చేశారు. 6,000 మందిలో 600 మందిని తీసుకున్నారు. 600 మందిలో నేను ఒకరిని. దేవుని కృపను బట్టి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో నా యొక్క ట్రైనింగ్ ను పూర్తి చేసుకుని కర్ణాటక ప్రాంతంలో చిక్బల్లాపూర్ అనే ప్రాంతంలో డిప్యూటీ మేనేజర్ గా నేను ఇక్కడ నా యొక్క ఉద్యోగాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. సో క్లుప్తంగా ఇది నా యొక్క సాక్ష్యం అండి మీకు. సో ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మీరు కూడా ఎక్కడా కూడా తొందరపడకోకుండా దేవుని కనిపెట్టే విషయంలో, ఉద్యోగ విషయంలో అయితేనేమి, మీ యొక్క మ్యారేజ్ విషయంలో అయితేనేమి, ఎక్కడైనా ఏదైనా మనం ఇల్లు కట్టుకునే విషయంలో అయితేనేమి, ఎక్కడా కూడా తొందరపడకోకుండా, ప్రాయశ్చిత్త పడకోకుండా, ఎక్కడ కూడా ఎవరిని కూడా ఒక మాట అనుకోకుండా దేవుని విషయంలో కనిపెడుతూ రావాలని సో ఈ విధంగా మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఫైనల్ గా ముగించే ముందరగా ఆయన అయితే కీడును కీడుతో కాకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు మేలుతోనే దయచేసే ప్రజలుగా మీరు ఉంటూ వస్తారని దేవుని మాటలను విన్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.